డాక్టర్ రాజేశ్వరి గారు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత హ్మ్. ఇది పర్మనెంట్ సొల్యూషనా? లేకుంటే ఓన్లీ టెంపరరీయా? ఇది కామనెస్ట్ క్వెషన్ పప్పు గారు. అసలు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వాళ్ళు అడిగేది, చేసుకునే ముందు ముందు గూడా గూడా. అడిగేది అందరూ చేసుకునేది రిజల్ట్ గురించే కదా! అవుట్‌పుట్ అవును. గురించి. అంటే ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత లైఫ్ స్పాన్ ఎంత అని అడుగుతారు. అంతే కదా అవును. మీరు క్వెషన్. అంతే. యెస్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి 100% 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ అండి. మనమున్నంత కాలం. మనమున్నంత కాలము ఓకే. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది 100% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఏంటి? వాళ్ళ రూట్సే వేరే వాళ్ళయి కావు కదా! వాళ్ళ రూట్సే వాళ్ళకి బెడుతున్నాము. ఒకసారి హెయిర్ ఒక 6 మంత్స్ వరకి బాగా వచ్చిందనుకోండి, దాన్ని కాపాడుకోవాలి గదండీ! అవును. అంటే ఎలా? ఇప్పుడు మీరు వినే ఉంటారు గదా! మోకాలు నొప్పికి నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. అవును. ఏమన్నా గుండె జబ్బులొస్తే స్టంట్ ఏస్తారు. లేదా సడెన్‌గా యాక్సిడెంట్ అయితే రాడ్స్ రాడ్స్ ఏస్తారు. ఏస్తారు. అంటే అవన్నీ ఏంటసలు? అవన్నీ గూడా తాత్కాలం. నాన్ లివింగ్ యెస్. థింగ్స్. నాన్ లివింగ్ వాటికేం ప్రాణం ఉండదు. అవును. వాటికేం ఉండదు కదా! నాన్ థింగ్స్ అవన్నీ కూడా రాడ్స్ అనేది అల్యూమినియం కావచ్చు, లేదంటే స్టెయిన్‌లెస్ స్టీల్సే కావచ్చు, అట్లాంటివి బెడతారు. కానీ మన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఏం బెడతాము? లివింగ్ బాడీని బెడుతున్నాం. అవును. అంటే వాళ్ళ ఓన్ సెల్లే వాళ్ళకి ఇంప్లాంట్ చేస్తున్నప్పుడు వాళ్ళెంత కేర్ ఉండాలండి? నేనిష్టమొచ్చిన లైఫ్ నాదుంటుంది. నేను నిద్రపోను. నేను రాత్రంతా మేలుకొనుంటా. నాకు సరిగ్గా నిద్ర పట్టదు. నాకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువున్నాయి. బట్ నాకు 100% నేను ఉన్నన్ని రోజులు హెయిర్ గావాలంటే రాంగ్. అది. మీ హెయిర్ ఒకసారి వచ్చిన తర్వాత, బాగా పెరిగిన తర్వాత ఇంప్లాంటెడ్ హెయిరు కాపాడుకునే బాధ్యత మీది. ఓకే. వాళ్ళది. అంటే కొన్ని చేయకూడదు. ఏంటి అంటే అవి? యాక్చువల్‌గా హెయిర్ ఎర్లీ ఏజ్‌లో పోతుందంటేనే బ్యాడ్ లైఫ్ స్టైల్ అనేది అంతే. ఉంటుంది. అవును. యాహ్! లేదంటే ఎందుకండి ఎర్లీ ఏజ్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాము? అవును. సో, అవి మళ్ళీ రిపీట్ చేయకూడదు. అంటే ఏంటి? లేట్ నైట్ నిద్రపోకూడదు. ఓకే. బయట ఎనకల్లా నిద్రపోవాలి. నాట్ ఓన్లీ హెయిర్, హోల్ బాడీ కూడా ప్రతి బాడీ మంచిదే కూడా యూజ్ ఉంటది. అవుతది. అవును. హెయిర్ గురించే కాదు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కొంచెం మినిమైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఒక మంచి డైట్ తీసుకోవాలి. ఇవన్నీ ఎవ్రీడే లైఫ్‌లో చేస్తే మనం పెట్టే హెయిర్ 100% వారంటీగా ఉంటుంది. హ్మ్. అంతేగాని ఈరోజు ట్రాన్స్‌ప్లాంట్ మేము చేయించుకుంటాము. మాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు. మీకు 100 ఇయర్స్ వారంటీ ఇస్తారంటే నిజంగా నీ ఇంప్లాంట్ లాగా వేరేలాగా నిజంగా అంటే మేము 100% ఇస్తాము. ఎగ్జాంపుల్ నీ వాళ్ళు ఏం చేస్తారండి ఇంప్లాంట్ చేసేటోళ్ళు 20 ఇయర్స్ వరకు గ్యారంటీ. అవును. 20 ఇయర్స్ తర్వాత కూడా ఏం కాదు. బట్ 20 ఇయర్స్ వరకి చెప్తారు. గ్యారంటీ కాబట్టి మన లైఫ్ స్పాన్ 100 ఇయర్స్ కాబట్టి కొంచెము 80 ఇయర్స్, 75లో పెట్టుకుంటే బావుంటది అంటారు. అవును. బట్ ఇక్కడ అట్లా కాదు. నువ్వు సరిగ్గా లేకపోతే ఇమ్మీడియేట్ 6 మంత్స్ తర్వాత కూడా హెయిర్ థిన్ అవ్వచ్చు. ఓహ్! మీరు లైఫ్ లాంగ్ బాగా మంచిగా మెయింటైన్ చేస్తే 100 ఉంటుంది. ఇయర్స్ వరకు సేమ్ వాల్యూమ్ ఉంటది. అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే పెట్టిన హెయిర్ 100 ఇయర్స్ వరకు ఉంటదండి. లేదా వాళ్ళు ఎన్ని రోజులుంటే అన్ని రోజులుంటది. కాకపోతే ఆన్ అండ్ యావరేజ్ ఒక 5-10% థిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది తప్ప 100 డేస్ వరకే ఉంటది. పర్మనెంట్ హెయిర్ ఇయన్నీ గూడా. అదే. కొంచెం ప్రికాషన్ తీసుకుంటే బావుంటది. ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ యాహ్! ఉంటుంది చాలా మనకు. బావుంటది. ఎందుకంటే తీసుకోకపోతే ఎవరైనా అంతేలెండి. బెనిఫిట్‌లో యెస్. తేడా వస్తుంది గదా! యెస్. ఓకే. హ్మ్. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా విషయాలు తెలుసుకున్నాం హెయిర్ గురించి. అండ్ హెయిర్ ఎలా ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి, చేసుకున్న తర్వాత విధానాలు ఏంటియో కూడా తెలుసుకోవడం జరిగింది. హ్మ్. అండ్ నైస్. మీలాంటి డాక్టర్లు ఉన్న తర్వాత హెయిర్ ఉన్నా ఒకటే, లేకున్నా ఎందుకంటే మరి రీప్లేస్ చేస్తారు కాబట్టి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. థాంక్ యాహ్! యూ. ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ జె. రాజేశ్వరి గారిని కన్సల్ట్ కండి. మీ హెయిర్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోండి. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.